హిందూపురంలో నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అండ్ తన సతీమణి అయినటువంటి వసుంధరాదేవి గారితో కలిసి తన ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి ఫోటోని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈసారి హిందూపురంలో బాలయ్య బాబు గారు మరోసారి తన విజయ పతాకం అయితే ఎగరవేయడం ఖాయమనైతే తెలుస్తూ ఉంది. ఓ పక్క సినిమాలలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నటువంటి బాలయ్య బాబు గారు రాజకీయ పరంగా కూడా ఈసారి హ్యాట్రిక్ కొడతాడు అత్యంత భారీ మెజారిటీతో అనైతే చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి వార్ వన్ సైడ్ అంటూ కూడా సర్వేలు చెప్తున్నటువంటి విషయం. బాలయ్య బాబు గారికి సంబంధించి హిందూపురంలో మరోసారి తన జెండా ఎగరవేస్తారనైతే తెలుస్తోంది. దీనికంతా కారణం బాలయ్య బాబు గారు పైన ప్రభుత్వం తమది లేనప్పటికీ కూడా తమ సొంత ఖర్చుతో సొంత నిధులను కేటాయించి కొన్ని అత్యవసర పనులనైతే హిందూపురంలో చేశారనమాట. కరోనా టైంలో కానివ్వండి, హాస్పిటల్‌కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి డోకా లేకుండా తను అనునిత్యం సహాయం చేస్తూనే వచ్చారనమాట. అండ్ చూడాలి మరి ఈసారి అత్యంత భారీ మెజారిటీ అనైతే ఖాయం. ఆ మెజారిటీ ఎంత అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.